అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతుహు. అందరికీ నమస్కారం. సోదరులారా, రంజాన్ పండుగ సందర్భంగా మన మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్లో మన రాష్ట్ర ఉప చైర్మన్ హాజీ అబ్దుల్ అజీజ్ గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు, రూరల్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు అన్ని అధికారులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో రంజాన్ పండుగ సందర్భంగా మనం ఎదుర్కొంటున్న ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాని మీద ఒక సమీక్ష ఏర్పాటు చేశారు. ఆ సమీక్షలో చాలా సమస్యలు మేము చెప్పినాము. మినిమం సమస్యలు, మ్యాక్సిమం కాదు మినిమం సమస్యలను, ఏదైతే శానిటేషన్ ఉందో, అదేవిధంగా క్లీనింగ్ ఉందో, ఇవన్నీ ఓకే. కానీ ఏదైతే దోమల గురించి చెప్పినాము, కుక్కల గురించి చెప్పినాము, దానికైతే అసలు పట్టించుకోవడం లేదు. మనం నైట్ టైంలో, ఉదయం అయినా కానీ కుక్కలు ఎక్కడో దాక్కొని ఉంటాయి. నైట్ టైంలో ఏంటంటే కుక్కలు ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీదకి వచ్చేసి ఆ కుక్కలు ఏంటంటే ఎవరు పోతున్నా కానీ తరుముకొని వాళ్ళని కరిచేసే పరిస్థితి ఉంది. ఏదైతే మన రియాజ్ హోటల్ ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్నాయో, ఎందుకంటే ఫ్రీ సహరీ ఏర్పాటు రియాజ్ చేస్తున్నాడు, అక్కడికి వచ్చే వాళ్లకు నేనైతే 3 కుక్కలు కరిచినాయి. అదేవిధంగా కోటమిట్ట పరిసర ప్రాంతాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే ఎందుకు చెప్తున్నానంటే మీరు చేయలేనప్పుడు చేస్తామని చెప్పాల్సిన అవసరం లేదు. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు సోషల్ మీడియా రకరకాలుగా మనస్తత్వాలు మనుషులకు ఉన్నాయి కాబట్టి, అయ్యా చూడండి కావాలని రంజాన్ పండుగ సందర్భంగా కుక్కల్ని పట్టుకోమంటే మిగతా ఏరియాలో కుక్కలు లేవు కానీ అన్ని ఏరియాలో ఉన్న కుక్కలు తెచ్చి మా ఏరియాలో వదిలేశారనే భావన ముస్లిం సోదరులు వస్తుంది. కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు కుక్కల్ని పడతారా పట్టరా? పట్టే పని అయితే ఎన్ని రోజుల్లో పడతారు? లేదు మేము పట్టమని చెప్పేయండి, ఆ కుక్కలు ఉన్న ఏరియాకి వెళ్ళకుండా మా ఇళ్లలోనే మేము కూర్చొని ఆ రంజాన్ పండుగకు సంబంధించిన కార్యక్రమాలు చేసుకుంటాము. దయచేసి ఈ వీడియోను మన కమిషనర్ గారికి చేరేదాకా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. అస్సలాము అలైకుం.